హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. ఇవాళ ఏం చేయబోతున్నామంటే క్యాలీఫ్లవర్ అండి. సో ఈ సీజన్లో మనకి బాగా దొరికేది క్యాలీఫ్లవర్. ఈ క్యాలీఫ్లవర్ తోటి ఈ బీన్స్ గింజలను వేసి కర్రీ అయితే వండబోతున్నామండి. సో ఆల్రెడీ మేము ఈ క్యాలీఫ్లవర్ని ఇలాగా కట్ చేసేసుకొని హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని అయితే ఈ రకంగా పక్కన పెట్టేసుకున్నామండి. ఇందులో ఏమైనా పురుగులు అలాంటివి ఉంటే హాట్ వాటర్లో వేసినట్టయితే ఆ ఇరుకు లోపల నుంచి బయటకు వచ్చేస్తాయని చెప్పి హాట్ వాటర్లో అయితే వేసుకుంటాం కదా, అది అలా క్లీన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్స్ తీసుకున్నామండి. మన కర్రీకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే అన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి, 5-6 పచ్చిమిర్చి అలా చీల్చుకొని పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలానే అందులో మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ కొత్తిమీర అండి, అలానే ఈ బీన్స్ గింజలు కూడా 1 విజిల్ అయితే వచ్చేలాగా బాయిల్ చేసేసుకున్నామండి. సో ఇలా నొక్కితే మనకి అలాగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఇలాగా ప్యాన్ పెట్టుకొని అందులో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నామండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాం అనమాట. సో అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం. ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నామండి. సో ఆల్రెడీ మీకు ఇది చెప్పాం, అల్లం వెల్లుల్లిలో కొంచెం జీలకర్ర ధనియాలు ఇలాగా వేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో దాన్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ అయితే మనకి ఈ విధంగా మగ్గిపోయాయండి. కొంచెం ఈ కలరు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో బీన్స్ గింజలు అయితే వేసేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం బాయిల్ చేస్తాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతాయి ఇవి. అలానే ఇవి కూడా హాట్ వాటర్లో వేసి తీస్తాం కాబట్టి నార్మల్గా మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోకుండా ఇలా వండేసుకోవచ్చండి. సో అవి మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైతే క్యాలీఫ్లవర్ తీసుకున్నామో వీటిని కూడా వేసేసుకుంటున్నాం. సో ఈ విధంగా వేసేసుకొని మొత్తం అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. పసుపు అయితే వేస్తున్నామండి కొంచెం, అలానే మనకు టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం సాల్ట్. సో ఈ విధంగా మూడింటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో 2 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా ఉప్పు కారం ఇవన్నీ అయితే మనం వేసుకున్న వెజిటేబుల్స్కి అయితే బాగా పట్టేసినాయండి. ఇప్పుడు మనం దీనికి